వెంచర్స్ వస్తాయి. ప్రపంచ స్థాయి కంపెనీలకన్నింటికీ కేంద్రంగా ఉంటుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుంది. మీ ఊరికి భోగాపురం పోవాలంటే 1 గంటలో పోవచ్చు. విశాఖపట్నం వాళ్ళకంటే మీకు అనుకూలంగా ఉంటుంది. ఇది విజయనగర అభివృద్ధికి పెద్ద ఎత్తున దోహదం చేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క వైజాగ్ రాయ్పూర్ గ్రీన్ఫీల్డ్ హైవేతో సెంట్రల్ ఇండియా కనెక్టివిటీ పెరుగుతుంది. ఇంకో పక్క మీరు ఒక్కసారి చూస్తే నేను చెప్పిన అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని కూడా పూర్తి చేసి గోదావరి నుంచి వంశధారకు అనుసంధానం చేస్తాం. ఇంత మునిపి మన వంశధార నాగావళి అనుసంధానం చేశాం. ఇప్పుడు నాగావళి నుంచి వేదవతి వరకు తీసుకొస్తాం. అదే మరి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పైకి తీసుకొచ్చి వేదావతి కలిపి మొత్తం వంశధార వరకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల మీకు నీటి ఎద్దడి లేదు. ఇప్పుడే మన మిత్రులు ఒక రిక్వెస్ట్ కూడా చేశారు. ఆ రిక్వెస్ట్ని చూస్తే ఏదైతే సార్వగడ్డ మినీ రిజర్వాయర్ 26 కోట్లు అవుతుంది. దత్తి రాజేరు గజపతి నగర మండలాలకి పెద్ద ఎత్తున నీటి వనరులు కల్పించే పరిస్థితి వస్తుంది. 27 కోట్లు అవుతుంది. అయినా పర్వాలేదు, 2 సంవత్సరాల లోపల పూర్తి చేసి మీకు నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. ఇదే కాకుండా గిరిజన విశ్వవిద్యాలయం పక్కనే వస్తుంది. ఇంత మునుపైతే ఒక ప్రభుత్వం ఉండేది. ప్రభుత్వం వస్తూ ఉంటే మీరు చూసుంటారు, అప్పుడు చెట్లన్నీ నరికేసేవాళ్ళు, పరదాలు కట్టేవాళ్ళు. ఉన్నాయా ఇప్పుడు పరదాలు? చెట్లు నరుకుతున్నారా ఇప్పుడు? ఎవరైనా వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారని పక్కనంతా కూడా గోతులు దేవేవాళ్ళు పోనీయకుండా. పోలీసులు అడ్డం పడేవాళ్ళు. నిజమా అబద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. వాస్తవం అయితే ఒక్కసారి గుర్తు తెచ్చుకొని చప్పట్లు కొట్టుండే వాస్తవని. ఎవరు నవ్వినా అప్పుడుండే ప్రభుత్వం మిమ్మల్ని వేధించేవాళ్ళు. అవునా కాదు? కేసులు పెట్టేవాళ్ళు. నవ్వడానికి వీల్లేదు, ఫ్రీగా మాట్లాడడానికి వీల్లేదు. ఎన్ని ఇబ్బందులు పెట్టాలనో అన్ని ఇబ్బందులు పెట్టారు. 2024లో మళ్ళీ రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చిందంటే, మీరందరూ స్వేచ్ఛగా ఉన్నారంటే అది ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి స్వాతంత్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నాకు కానీ కక్ష ఉంటే విశ్వవిద్యాలయాన్ని మళ్ళా మార్చాలి. మార్చను. నేను తుగ్లక్ కాదు, ఆ తుగ్లక్ రోజులు అయిపోయినాయి. అందుకే ఇక్కడే కడతా. ఇంకా బాగా కడతా. డబ్బులు ఇప్పిస్తా. ఇప్పించడమే కాదు, ఒక మంచి విశ్వవిద్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అక్కడ కూడా ఇంత మునుపు ఏదైతే పెట్టారో అక్కడైతే ఒక గ్రేహౌండ్స్ క్యాంపస్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇలాంటి మంచి కార్యక్రమాలతో మనం ముందుకు పోతున్నాం. ఈ ఊర్లో, ఈ మండలంలో, ఈ జిల్లాలో కూడా మత్స్యకారులు చేప వేటకి ఏదైతే మన మత్స్యకారులకు ఒక జట్టి కావాలని చెప్పి కోరారు. తప్పకుండా కట్టిస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన జామి మండలం శాసనాపాలెం నుంచి వేమిలి మార్గంలో హై లెవెల్ బ్రిడ్జ్ ఒకటి కావాలన్నారు. అది కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. మర్రి వలస ఆంధ్రా ఆర్ఎన్బి రోడ్ నుంచి మర్రి వలస బ్రిడ్జ్తో కలిపి గజపతి నగరం వరకు రోడ్డు వేయాలన్నారు. అది కూడా శాంక్షన్ చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడే కలిశెట్టి అప్పలనాయుడు ఎంపీ మొన్నటి వరకు మామూలు కార్యకర్తను ఒక ఎంపీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ.
సమర్థవంతంగా పనిచేస్తున్నాడు. పార్టీ అంటే ప్రాణంగా చూసుకుంటున్నాడు. ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఇప్పుడే ఎమ్మెల్యే గారు ఇక్కడ మంత్రి మొదటిసారి వాళ్ళ తాత కూడా ఒకప్పుడు ఎంపీ, ఇక్కడ రాజకీయ కుటుంబం. మొన్నటి వరకు వాళ్ళ బాబాయ్ కూడా ఇక్కడే ఎమ్మెల్యేగా ఉన్నాడు. బాగా చదువుకున్నాడు. ఇంకా కష్టపడాలి, ఇంకా మీకు అందుబాటులో ఉండాలి. నేను ఏవైతే ఆలోచనలు పెట్టుకున్నానో ఆ ఆలోచనల ప్రకారం రాత్రింబగళ్ళు పనిచేసి ఈ వెనుకబడిన జిల్లా, వెనుకబడిన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ఆయనకు అప్పచెప్పానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. మీరు కూడా వదిలిపెట్టద్దండి, రాటు తేలాలి, గట్టిగా పనిచేయించండి. ఎందుకంటే ఈ నియోజకవర్గానికి అవసరం. అందుకే యువకుడు, ఉత్సాహవంతుడు, చదువుకున్నాడు, జాక్పాట్ మేరగా ఎమ్మెల్యే ప్లస్ ఒకటేసారి మంత్రి కూడా, డబుల్ జాక్పాట్. కానీ ఆయన కష్టపడాలి. ఏదైతే నేను ఆశలు పెట్టుకున్నానో ఆ ఆశల్ని నిరూపించుకునే బాధ్యత అయిందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నా ఆలోచన ఒకటే. ఇప్పుడే అనిత గారు ఒక మాట అన్నారు. ఎగ్జాక్ట్గా 22 సంవత్సరాల కంటే ముందు వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు ఇచ్చే సాంప్రదాయం ముఖ్యమంత్రిగా నేను వెళ్ళాను. ఆ రోజే నేను ప్రాణదానం అంటే వెంకటేశ్వర స్వామి భక్తులు ప్రాణదానం కింద డొనేట్ చేయమని ఒక ట్రస్ట్ కిందన ఏర్పాటు చేశాను. రోయా హాస్పిటల్లో ఇనాగరేట్ చేశాను. పోతూ ఉంటే 24 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశారు ఆ రోజు తీవ్రవాదులు. మామూలుగా ఎవ్వరూ బయటపడరు. ఒక బాంబు వేస్తేనే ఏమవుతాం మీకు తెలుసు. అలాంటిది 24 బాంబులు వేస్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దిగొచ్చి నాకు ప్రాణభిక్ష పెట్టాడని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నన్ను ఒక పర్పస్ కోసం బతికిచ్చాడు, ప్రాణభిక్ష పెట్టారు. నేను ఎప్పుడు ఆయన పాదాల దగ్గర ఎప్పుడు మా ఇంట్లో నుంచి చూస్తే 7 నామాలు కనపడొస్తాయి. అటు సైడ్ మంగాపురం చూస్తే అలాంటిది నేను ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాను. పవిత్రమైన భావంతో పనిచేస్తాం. ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా అన్నదానం ప్రవేశపెడితే ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆ అన్నదానం 2300 కోట్లుంది. వచ్చే ఆదాయంతోనే పెట్టగలుగుతున్నాం. వడ్డీ మళ్ళా వస్తూ ఉంది. అందుకే మొన్న ఒక నిర్ణయం తీసుకున్నా. వెంకటేశ్వర స్వామి మేనేజ్ చేసే, టీటీడీ మేనేజ్ చేసే అన్ని దేవాలయాల్లో కొండపైన ఏ విధంగా అయితే భోజనం పెడుతున్నారో అన్ని దేవాలయాల్లో అన్నదానం ఏర్పాటు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా. అదే మరిగా ఈరోజు 688 కోట్లు ప్రాణదానం ఉంది. ఆ నిధులను కూడా సమీకరించి